హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు టాటా టియాగో ఒక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో ఈ ప్రైస్లో అండర్ 10 lakhsలో మంచి బిల్డ్ క్వాలిటీ తోటి మాకు ఫ్యామిలీ సేఫ్టీ కార్ కావాలంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేని కార్ ఏదైనా ఉందండి టాటా టియాగో. బట్ ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఓనర్ ద్వారా తెలుసుకుందాము. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మా ఛానల్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే, షేర్ చేసుకోవాలనుకుంటే అయితే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మనకి. అక్కడికి రండి. జస్ట్ మీరు ఫాలో కొట్టి డిఎం చేస్తే నేనే హైదరాబాద్లో మీకు ఎక్కడైనా సరే, ఏ కార్ అయినా, ఏ టూ వీలర్ అయినా సరే నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో ఈ యొక్క కార్ యొక్క ఓనర్ వచ్చేసి మనకు, సార్ మీ పేరు చెప్పండి. నా పేరు వచ్చి రాజా. రాజా గారు, సార్ మీరు ఎప్పుడు తీసుకున్నారు వెహికల్? ఈ కార్ మేము తీసుకుంది డిసెంబర్ 2023లో తీసుకున్నాం. ఓకే, ఇప్పటికి 2 years అవుతుంది తీసుకుని. 2 years అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఇప్పటివరకు? అరౌండ్ 10,000 పైన. అంటే కొంచెం తక్కువనే తక్కువనే తీసుకుంటారు మీరు. సో ఫస్ట్ మెయిన్గా వచ్చేసి మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఫస్ట్ ఇష్యూ ఏమైనా ఉందంటే ల్యాగ్ ఉంటుంది కొంచెం. ఫస్ట్ సెకండ్ గేర్లో కొంచెం ల్యాగ్ వస్తుంది. పికప్ అందుకోవడం ఏసీలో అయితే మరీ కొంచెం ఒక్కొక్కసారి ల్యాగ్ అనిపిస్తుంది. అది మేము సర్వీస్లో చెప్పాం కానీ వాళ్ళు చేశారు, కానీ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లం అట్లాగే ఉండిపోయింది. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ సర్వీస్ వాళ్ళు టాటా. అక్కడికే వస్తున్నా, ఎందుకంటే టాటా అనగానే మనం ఇంకా మనకు తెలుసు, ఇంకా ఈ వెహికల్ ఈ బడ్జెట్ లో మనకు బిల్డ్ క్వాలిటీతో కావాలి, ఫ్యామిలీలో అనుకున్నట్టు ఫ్యామిలీ కార్ అనుకున్నట్టు హ్యాచ్ బ్యాక్ లో బ్లైండ్ గా వెళ్ళిపోయే కారు టియాగో. మెయిన్ గా వచ్చేది టాటా వాళ్ళతో ఈ సర్వీస్ ఇష్యూ. మీరు ఏం ఫేస్ చేశారు వాళ్ళతోటి ఒక్కసారి? యాక్చువల్లీ సర్వీస్ ఇష్యూ ఏంటంటే మనం స్లాట్ బుక్ చేసుకోమంటాం, స్లాట్ బుక్ చేసుకుంటాం, వెళ్తాం, వెహికల్ రెస్పాన్స్ అస్సలు బాగోదు. ఓకే, వెళ్తాం కానీ చాలా టైం తీసుకుంటారు. అండ్ సెకండ్ వచ్చి చెప్పింది చెప్పినట్టుగా చేయరు. అదొకటి చాలా డిసడ్వాంటేజ్. నేను చాలా సార్లు చెప్పాను, అది కొంచెం నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి, పికప్ ఇష్యూ ఉంది, అది చాలా సార్లు చెప్పాను కానీ వాళ్ళు షార్ట్ అవుట్ చేయలేకపోయారు వాళ్ళు. అంటే సేమ్ ఇదే ఇంజన్ మనం పంచ్ లో కూడా యూజ్ చేస్తున్నారు, ఆల్ట్రాస్ లో యూజ్ చేస్తున్నారు 1.2ది. మరి ఆ కార్ లో ఇదే ఇలాగే ఉంటుందా, లేకపోతే ఓన్లీ టియాగో వరకు? ఆల్ట్రాస్ కూడా నేను మా బ్రదర్ యూజ్ చేస్తున్నాను సేమ్. నేను దాంట్లో కూడా ఈ ల్యాగ్ అన్నది కూడా నేను చూసాను. ఇది ఇంజిన్ కొంచెం ఫస్ట్ సెకండ్ గేర్ లో పికప్ అందుకోకపోవడం, రన్నింగ్ అప్ ఎక్కించినప్పుడైనా ఒక్కొక్కసారి ఏదో డ్రాప్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు చాలా సార్లు. టియాగోలో కూడా నేను టియాగోనే కాదు, ఆల్ట్రాస్ లో కూడా నేను చూసాను. కాకపోతే ఇది మేము చూస్ చేసుకోవడం ఏంటంటే ఆల్రెడీ మేము ఆల్ట్రాస్ యూస్ చేయడం వల్ల టియాగో తీసుకోవాల్సి వచ్చింది. పార్కింగ్ స్పేస్ కూడా మనకి కాంపాక్ట్ గా ఉంటుంది, సిటీలో కూడా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ ఒకటి మెయిన్ ఇష్యూ ఉంది దీంట్లో. అంటే 5 members కూర్చుంటే మాత్రం ఇంకా అప్ ఎక్కుతున్నప్పుడే రన్నింగ్ హైవే మీద అది చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంది. ఇటు వచ్చి ఆ పికప్ లాగ్ అన్నది సర్వీస్ బాగా చెప్పింది సరిగ్గా కేర్ చేయరు, చాలా టైం తీసుకుంటారు. వెహికల్ ఎప్పుడో ఇస్తామంటారు. ప్రయారిటీ అని చెప్పినా కూడా అంత పట్టించుకోరు, నీట్ గా చేయరు, ఏదో ఇర్రెస్పాన్సిబుల్ గా చేసేసి ఇచ్చేస్తున్నారు అంతే. మీరు డీలర్ పేరు ఏమని చెప్తారా? ఎక్కడ నుంచి చేసుకుంటారు, ఏ బ్రాంచ్? నేను డీలర్ ఐడియా నాకు ఆరెంజ్ అనుకుంటాను. ఓకే, ఆరెంజ్ వాళ్ళ దగ్గర చేయించుకుంటారు, కానీ సర్వీస్ బాగాలేదు వాళ్ళది. సర్వీస్ ఇష్యూ ఒకటి. ఇంకోటి ఈ వెహికల్ ఏంటంటే కొద్దిగా కాంపాక్ట్, చిన్న హ్యాచ్ బ్యాక్. బ్రేకింగ్స్ కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బ్రేకింగ్ పర్వాలేదు. అది మరి నేను దీంట్లో నోటీస్ చేశాను, టాటా ఆల్ట్రాస్ లో కూడా నోటీస్. కొంచెం హెవీ స్పీడ్ వెళ్ళినప్పుడు ఏమైనా సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఫాస్ట్ గా అప్లై అవ్వట్లేదు. అదొకటి ఉంటుంది. ఎక్కువ 5 members కూర్చున్నప్పుడు అయితే ఇంకొంచెం లాగ్ అవుతాయి బ్రేక్స్ కూడా. సస్పెన్షన్ అండ్ ఆల్ అంతా ఓకే, రిమైనింగ్ అంతా ఓకే. సరే, మైలేజ్ ఎంత వరకు ఇస్తుంది మీకు ఈ వెహికల్? ఇది 18 వస్తుంది. 18.6 అట్లా వస్తుంది హైవే మీద. సిటీలో 15 అట్లా వస్తుంది, 15-14. క్లస్టర్ మైలేజ్ ఎంత చూపిస్తుంది మనకి అందులో? ప్రెసెంట్ ఇప్పుడైతే 17 అట్లా 17.6 చూపిస్తుంది. సిటీలో మన వైజాగ్ వెళ్ళొచ్చాం. ఓకే, సాటిస్ఫైడ్ మీరు మైలేజ్ పరంగా అయితే? ఏమైతే ఇష్యూ రాలేదు. కొంతమంది టియాగోలో మైలేజ్ ఇష్యూ అని ఒకటి చెప్తూ ఉంటారు, అదైతే యూసేజ్. ఓకే, ఇంకోటి రాటిల్ సౌండ్స్ కానీ, రస్ట్ ఇష్యూస్ కానీ? వైబ్రేషన్ అంటే ఇంజన్ నాయిస్ వస్తుంది. వైబ్రేషన్స్ మీకు ఎక్కడి వరకు ఫీల్ అవుతారు? స్టీరింగ్, సీట్, పెడల్స్? స్టీరింగ్ లేదు కానీ గేర్ ఇప్పుడు మనం రన్నింగ్ అట్లా అంటే షేక్ అవుతూ ఉంటుంది.
వైబ్రేషన్ వస్తుంది. ఓకే. మాన్యువల్ మనకి ఇంత పికప్ ఇలా ఉంటే ఆటోమేటిక్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. మాన్యువల్ అయితే మన చేతిలో కంట్రోల్ ఉంటుంది కానీ అదే అవ్వట్లేదు. యాక్చువల్లీ మేము ఆటోమేటిక్ వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మాన్యువల్ అయినా కొంచెం ఆ పికప్ ని డ్రాప్ చేసి డౌన్ చేయొచ్చు కదా, అప్ చేయొచ్చు కదా గేర్. ఓకే. అదైతే అట్లా కూడా అవ్వదు. ఓకే. మీరు ఇంతకుముందు ఏదైనా వెహికల్ యూజ్ చేశారా? ఏదైనా కార్ ఉంది. ఏ కార్ యూజ్? హోండా సిటీ ఉంది. హోండా సిటీ యూజ్ చేశారు. తర్వాత దీంట్లో అక్కడ యాక్చువల్లీ అది మా ఊర్లో ఉంటుంది, ఇది ఇక్కడ తీసుకున్నాం. ఓకే. చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. రెండు ఓల్డ్ హోండా సిటీ, అది కింగ్ ఆఫ్ 2000 మోడల్. ఓకే ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాటా మీరు ఇంకా మారని మాకు అర్థమైంది. అది కూడా సర్వీస్లో చెప్తున్నాను నేను, బిల్డ్ క్వాలిటీ వైజ్ కానివ్వండి, సేల్స్ విషయంలో కాదు. సో ఓనర్ గారు ఇంకొక ఇష్యూ కూడా చెప్పారు మనకు, ఆ కీ ఇష్యూ ఒకటి చెప్పారు కదా, ఒకసారి చెప్పండి. అది కీ ఏంటంటే వెహికల్ తీసుకున్నప్పుడు మాకు ఆ రోజు బాగానే వర్క్ అయింది. నెక్స్ట్ డే ఎప్పుడు వెహికల్ గ్యాప్ ఇచ్చి పూజ చేయించుకుందామని ఆగినప్పుడు కీ రిమోట్ లాగా అవ్వట్లేదు. ఏంటని చెప్పి మేము సర్వీస్ షోరూమ్కి వెళ్తే బ్యాటరీ చేంజ్ చేసా, మళ్ళీ అదే సేమ్ ఇష్యూ వస్తుంది. ఇట్లా కాదు, వాళ్ళు అన్నారు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి సార్ అన్నారు. కొత్త వెహికల్ ఏంటంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళమంటే అంటే వాళ్ళు వెళ్ళారు, ల్యాప్టాప్ పెట్టి చెక్ చేశారు, సార్ టైం పడుతుంది అన్నారు. నేను వేరే టూర్ ఉంది నాకు, సో నాకు అప్పుడు అవ్వదని అంటే ఫస్ట్ సర్వీస్లో చేస్తాను. వాళ్ళ చెప్పింది ఏంటంటే చిన్న ఫ్యూజ్ లూజ్ కాంటాక్ట్ ఉంది, అది సెట్ చేసాం, ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ అని చెప్పారు. ఇది చాలా సిల్లీగా అనిపించింది రీజన్. కొన్న 10 days కే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ, అది మీరు ఊరు వెళ్ళే టైంలో కొత్త వెహికల్ అది కూడా చిన్న ఫ్యూజ్ ప్రాబ్లం అన్నది చాలా చిన్నతనంగా అనిపించింది. అది పెద్ద వెహికల్ అని చిన్న వెహికల్ అని ఎవరి బడ్జెట్ లో వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా ఫ్యూజ్ ఇష్యూ ఉంది అన్నది వాళ్ళకి తెలియదు. ఆ ల్యాప్టాప్ పెట్టుకొని చెక్ చేసిన వాళ్ళకి కూడా అప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది, చిన్న ఫీజు ఇష్యూ అని చెప్తే ఒక రోజంతా టైం వేస్ట్ అయ్యింది. దానికి ఒక రోజు మొత్తం అడుగుతున్నారు. ఏదో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, కొత్త కారు తీసుకుని అరే ఇట్లా కొత్తలోనే ప్రాబ్లం ఏంటి అన్న మైండ్ లో ఒక నెగటివ్ వచ్చేస్తుంది మనకి. చిన్నగా ఏదో ఉంటుంది, చిన్నగా ఏదో ఉంటుంది. కాకపోతే మేమంతా సరే వాళ్ళతో పెట్టుకునే టైం మనం టైం వేస్ట్ కదా, వేస్టింగ్ అట్లాగా అనుకునే చాలా మంది కస్టమర్స్ బాధపడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. అండ్ ఇంకోటి ఇష్యూ కూడా, అక్కడ మీరు చూసిన సీన్ ఒకటి, సఫారీ వెహికల్ అదేంటంటే గ్లాస్ ఫ్రంట్ విండ్షీల్డ్ పగిలింది. వాళ్ళు ఏం చేశారంటే రీప్లేస్ చేసేసారు. వెహికల్ రెడీ అని చెప్పారు ఓనర్ వచ్చి కూర్చున్నారు, ఓనర్ రెడీ చేసి ఇచ్చేసారు. వెహికల్ చూపిస్తేనేమో లోపల ఓనర్ పీసెస్ గ్లాస్ పీసెస్ అట్లాగే అక్కడ వదిలేసారు. ఆయన పాపం ఆయన మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అట్లాగే కూర్చోబెట్టారు. మోస్ట్లీ ఏంటంటే కొంచెం సర్వీస్ సెంటర్లో పర్సన్స్ పెంచడం. ఒక వెహికల్ వచ్చిందంటే ఈవెన్ టెస్ట్ రైడ్కి తీసుకెళ్ళాలి. సర్వీస్కి వెళ్ళామంటే ఇష్యూస్ ఏమన్నంటే తీసుకొని జాబ్ కార్డ్ రాసేసి వెహికల్ లోపల పెట్టడం కాదు, ఓనర్ని తీసుకొని వెళ్ళి రన్నింగ్ లో ఇట్లా ఉంది అని ప్రాబ్లం చెప్తేనే కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది. డైరెక్ట్ గా వెహికల్ లోపల తీసుకెళ్లిపోయి సర్వీస్ పెట్టేసి ఇచ్చేస్తున్నారు. మెయిన్లీ సర్వీస్ సెంటర్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది లేదు. ట్రైనింగ్ అందరినీ కాదు, బాగుంటుంది. కొంతమంది ఉన్నారు, కాకపోతే పర్టికులర్ గా కొన్ని సర్వీస్ సెంటర్ లో ఇట్లా రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ గా తీసుకొని చెప్పాలి. అండ్ ఇంకొక గైడ్ చేయాలి కూడా, ఇట్లా ఫస్ట్ లో చేసేవారు, తర్వాత తగ్గించారు. అండ్ మెయిన్ వాళ్ళు చెప్తే ఏంటంటే అండర్ కోటింగ్, యాంటీ రస్ట్ కోటింగ్. అది మీకు వర్త్ అనిపించిందా? స్కామ్ లా ఉందా? నాకు అంత వర్త్ ఏం కాదు. నేను చేయించలేదు. వెహికల్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రస్ట్ ఇష్యూ వస్తుంది మీకు ఫర్దర్, ఈవెన్ యాంటీ రస్ట్ కోటింగ్ వేయించుకోండి అంటున్నారు. మారుతిలో వెహికల్ తీసుకునేటప్పుడు వాళ్ళు యాంటీ రస్ట్ కోటింగ్ డెలివరీ చేసే ముందే చేసిస్తున్నారు. మారుతిలో అది ఉంది. టాటా వాళ్ళు మరి నేను బుక్ చేసినప్పుడు కూడా మేము చెప్పాం, మాకు కింద యాంటీ రస్ట్ కోటింగ్ లేదు సార్, వెహికల్ యాంటీ రస్ట్ కోడ్తోనే వస్తుంది, మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు. కానీ కొంతమంది అన్నారు చేయించుకోండి అని వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. కానీ అది టూ కాస్ట్ అనిపించింది. సార్ ఎంత తీసుకున్నారు యాంటీ రస్ట్ కి? ఎంత చార్జ్ చేశారు? నాకు అరౌండ్ 5000 అంటే 5000 చేస్తున్నారు. అది రఫ్ గా ఐడియా లేదు. అదే ఇంకా యాక్సెసరీస్ అని వేయించుకోండి, యాంటీ రస్ట్ అని వేయించుకోండి, లేదంటే సిరమిక్ రికమెండ్ చేసి కంపెనీ సీట్ కవర్స్ కానీ అట్లా రికమెండ్ చేశారు సర్వీస్ సెంటర్ లో.
కానీ మేము చేయించాం. చేయించాలి. అండ్ ఇంకొక ఇష్యూ మీరు ఇందాక చెప్పారు, ప్రతి ఒక్క టాటా కార్ లో ఉండేదే ఇది ప్యానల్ గ్యాప్స్. ప్యానల్ గ్యాప్స్. ఇక లైవ్ లో చూడండి, ఎప్పుడు ప్రతి టాటా కార్ కి రైట్ సైడ్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, సేమ్ అట్ ద లెఫ్ట్ సైడ్ లో మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమా, ఎక్కడ వస్తుంది ఇది, ఆ మిషన్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆ ఇష్యూ, అండ్ ఇక్కడ డోర్స్ దగ్గర కానివ్వండి, బంపర్స్ దగ్గర కానివ్వండి, ఒకటి పర్ఫెక్ట్ ఉంటుంది, ఇంకోటి మాత్రం ప్రాబ్లం వస్తుంది. సేమ్ మొన్న జరిగిన మన టాటా పంచ్ ఓనర్షిప్ రివ్యూలో కూడా ఇదే జరిగింది. రైట్ సైడ్ లో మాత్రం ఆ ప్యానల్ గ్యాప్స్ అలాగే ఉంటున్నాయి ఇప్పటికి కూడాను. ఆ డోర్స్ దగ్గర కానివ్వండి, బంపర్స్ దగ్గర ఆ రాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్స్ అప్పుడప్పుడు రావడం కానివ్వండి, ప్రతి ఒక్క ఓనర్ గారు కూడా ఇదే చెప్తున్నారు. మనకు టాటా కార్స్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లం కూడా ఇదే. మీరు తీసుకునే ముందు ఒకసారి మీరు ఫిక్స్ అవ్వండి, టాటా కార్స్ లో ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. మీకు సెగ్మెంట్ లో మీరు ఆలోచించారా, కాంపిటీషన్ లైక్ షిఫ్ట్ ఉంది, మనకు ఎక్స్ట్రా ఉంది, బెలినో ఉంది, అవన్నీ వెళ్లకుండా టియాగోకి రావడానికి సేఫ్టీ. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్ట్రాస్ అని చెప్పాను కదా, దాని బిల్డ్ క్వాలిటీ చూసిన తర్వాత అండ్ నేను చాలా రివ్యూస్ చూసాను. స్విఫ్ట్ మారుతిని తక్కువ కాదు కానీ మైలేజ్ పరంగా సూపర్, కాకపోతే బిల్డ్ క్వాలిటీ అవన్నీ చూసుకుంటే దీని తర్వాత ఇంకేది లేదు. అవును, అంటే నేను చూశాను ఒకటి లైవ్ యాక్సిడెంట్ టియాగో. సో టాటా వాళ్ళ టియాగో కొంచెం ఎక్కడ నాకు కంపేర్ టు ఆల్ట్రోస్ కానివ్వండి, లేకపోతే నెక్సాన్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి దీని అప్పర్ సెగ్మెంట్ కొంచెం ఆల్ట్రోస్ తగ్గినట్టుగానే అనిపిస్తుంది. మీకు ఎప్పుడన్నా ఏమైనా ఇష్యూస్ పర్లేదు సేఫ్టీ వైజ్? అంత ఏం మీకు అనిపించలేదు. మోస్ట్ ఏదైనా డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ ని బట్టి అన్న జరిగి ఉండాలి కానీ ఓకే అట్లా అంత మేజర్ గా టాటా వాళ్ళ బళ్ళు వల్ల ఇంజూర్ అయ్యన్నట్టు ఏం నాకు అంత అనిపించలేదు. బట్ కాంపిటీషన్ అంటే బెటర్ బిల్డ్ క్వాలిటీ మనకు షిఫ్ట్ కానీ దానికంటే చాలా బెటర్ ఉంటుంది మనకి, నో ప్రాబ్లం అందులో. అండ్ ఇంకోటి మీరు మిడ్ వేరియంట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏముంది అంటే మా బడ్జెట్ వైజ్ గా చూస్. సో ఆ ఇన్ఫోటైన్మెంట్ కానివ్వండి అదంతా ఆలోచించారా? మ్యూజిక్ సిస్టమ్ సాటిస్ఫైడ్? మ్యూజిక్ చాలా బాగుంటుంది. స్పీకర్స్ హార్మన్ కార్డ్ ఇచ్చారు కదా, చాలా బాగుంటుంది. ఈవెన్ ఆల్ట్రాస్ లో కూడా సేమ్ మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగా వస్తుంది. అవును, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఓకే, ఇంకేమైనా మీరు ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా? ఇష్యూస్ అంటే చెప్పాను కదా, సర్వీస్ మేజర్ అండ్ కొంచెం ఫిట్ అండ్ ఫినిష్ ఏది ఎవరైనా నేను చూసిన రివ్యూస్ లో కూడా వాళ్ళు చెప్పింది అదే. బట్ కాంప్రమైజ్ మనం చిన్నవి కాంప్రమైజ్ చేసి. రాటిల్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా ప్లాస్టిక్స్ లోపల క్యాబిన్ లో? అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వస్తుంటాయి కదా, అవి కూడా వస్తుంటాయి. మరి మీరు సర్వీస్ డీలర్ చేంజ్ చేయలేరా ఏదైనా వేరే అంటే కంపెనీ? మాకు ఇక్కడికి నియర్ బై అది ఒకటే సెలెక్ట్ లో తీసుకున్నారు. మీరు ఆరెంజ్ సర్వీస్ కి వెళ్తారు. సెలెక్ట్ ఇంకా ఉన్నాయి దూరం, కాకపోతే మాకు నియర్ బై ఉంది ప్రెజెంట్, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరైతే ఈ వెహికల్ ని ఎన్ని ఇయర్స్ పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు? మేము ఎట్లయినా దాని ఫ్యూచర్ ని బట్టి, అది పెర్ఫార్మెన్స్ ని బట్టి. ఓకే, ఇప్పటికైతే సాటిస్ఫై ఉంది. పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది అంటున్నారు, మరి చేంజ్ అప్గ్రేడ్ చేసుకునే ప్లాన్స్ చూడాలి. ఆల్ట్రోస్ టర్బో ఉంది, మారుతికి వెళ్ళినా కూడా 4 cylinders ఇంజన్స్ ఉంటాయి. కాకపోతే మరి మారుతి కూడా ఇప్పుడు ప్రెసెంట్ 3 cylinder లోకి వచ్చేసాడు. 3 cylinders వచ్చేసాడు, అది కూడా వచ్చేసాడు. ఈ 3 cylinders వచ్చిన తర్వాత ఇంకా మైలేజ్ డ్రాప్ అవ్వడమే ఎక్కువ అవుతుంది మనకి ఫస్ట్ నుంచి కూడా. మన డ్రైవింగ్ బట్టి కూడా ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, అదంతా సీటింగ్ కంఫర్ట్ చాలా ఓకేనా, డ్రైవింగ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది వెహికల్. ఓకే, ఆల్ట్రోస్ ఇంకా కొంచెం గ్రౌండ్ కిందకు ఉంటుంది కదా, కొంచెం హైట్ ఉండడం వల్ల అవును డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఇందాక మీరు ర్యాంప్ తీస్తున్నప్పుడు కూడా మీ ఇంట్లో నుంచి చూశాను, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. ఎక్కడ తగలడం కానీ 5గురు ఎక్కినా కూడా ఓకే, ఎక్కడ కింద గ్రౌండ్ టచ్ అవడం అట్లా ఏమి అనిపించదు. వెరీ హై బంప్స్ ఉంటే తప్పదు అనుకో, తప్పదు. సో లాంగ్ అయితే చాలా బాగుంది వెహికల్. మేము ఇక్కడ నైట్ జర్నీ బయలుదేరుతాం, కాకపోతే కొంచెం లైటింగ్ కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు లైటింగ్ ఎలోజీన్స్ వచ్చాయి కదా, లైటింగ్ ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది ప్రెసెంట్. ఓకే, అంటే హైవే మీదకి అవును డీప్ డార్క్ ఉంటే, అవును హైవే లాంగ్ డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవడం, లెవెల్ అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే అంత క్లియర్ గా ఉండదు. కానీ అప్గ్రేడ్ అవుదాం అనుకున్నాం, కానీ కొన్ని ఇష్యూస్ చూసాను. షార్టేజ్, వైర్ షార్టేజ్ ఇష్యూస్, మళ్ళీ వారంటీ పోవడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాని వల్ల మేము మార్చలేదు. సో తక్కువ వెళ్తాం కదా. ఓకే, ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి మనకి, మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఆన్ రోడ్ ఎంత పడింది, ఈఎంఐ ఎలా వస్తుంది? డౌన్ పేమెంట్ అయితే మేము 1.5 ఎంత కట్టాం, 1.5 lakhs కట్టారు.
ఎన్ని ఇయర్స్ లోన్ తీసుకున్నారు? లోన్ నాకు ఐడియా మా అంటే ఎస్టిమేటెడ్ గా మనకి ఈఎంఐ ఎంత వరకు వస్తుంది ఈ ఈఎంఐ వెహికల్ వచ్చి తీసుకుంటే viewers కోసం? 10,000 ఎంతో పడుతుంది. 10,000. 10,000 చేంజ్ ఎంతో పడుతుంది. సో మనకి 10,000 ఎవ్రీ మంత్ అంటే పర్లేదు అనిపిస్తుంది ఈ వెహికల్ సేఫ్టీ వైజ్ గా ఈ కానివ్వండి. వెహికల్ ఒక ఒక స్మాల్ performance- ఫ్యామిలీకి ఆ, కార్ నీడ్ ఉన్న వాళ్ళకైతే ఆ. ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇద్దరు డైలీ తిరిగే వాళ్ళకి సిటీలో అయితే బాగుంటది. చాలా హైవేలో 5 మెంబర్స్ బాగుంటుంది. అయితే హైవే బాగుంటుంది. ఓవరాల్ గా అయితే సేఫ్టీగా లాంగ్ ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళొచ్చు. టైట్నెస్ అన్నట్టు ఏమి ఉండదు ఓకే. ఈ వెహికల్ లో. రస్టింగ్ ఇష్యూస్ అయితే ఇప్పుడు ఏం రాలేదు. పెయింట్ క్వాలిటీ కానివ్వండి అంత. అంత ఓకే, అవును. నో ప్రాబ్లం. మనం మెయింటైన్ చేసుకోవడం Maintenance బట్టి బట్టి చేసుకుంటాం. ఉంటుంది ఇంకా మనం. ఓకే. సో ఇది అండి టాటా టియాగో ఒక ఓనర్షిప్ రివ్యూ. సో ఓవరాల్గా అయితే మనకు పర్ఫార్మెన్స్ ఒకటి, ఇష్యూ ఒకటి, వైబ్రేషన్స్ ఒకటి చెప్పారు ఓనర్ వాళ్ళు. సో ఇలాగే మీరు కూడా మీ కార్ కానివ్వండి, మీ 2 వీలర్ కానివ్వండి, ఏదైనా ఒకటి షేర్ చేసుకోవాలి మా ద్వారా. ఇలాగే ఓనర్ మరింత 10 మందికి హెల్ప్ అవుతుంటుంది ఇలా ఓనర్షిప్ రివ్యూస్ ద్వారా అనుకున్నట్టయితే వాట్సాప్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి కూడా అక్కడ మీరు డిఎం చేయొచ్చు, మెసేజ్ అనేది చేయొచ్చు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ.